దేవ సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడా విమోచకుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇచ్చిన రక్షణ కొరకు వందనాలు. మా కొరకు పరలోకం విడిచి లోకంలోనికి వచ్చి మా పాపపు శిక్ష యావత్తు కలువరి శిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపముల అపరాధముల నుండి విడుదలిచ్చారు. దేవా కృప రక్షణ ఇచ్చారు. మీరు అనుగ్రహించిన రక్షణలో కొనసాగింపు చేస్తున్నారు. స్తోత్రాలు తండ్రి. మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాలు ఇచ్చారు ప్రభా. మీ ఇంట్లో మిమ్మల్ని ఆరాధించుకున్నట్లు ఈ కర్మేలు ప్రార్థన మందిరంలో మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. రావలసిన వారిని జ్ఞాపకం చేసుకో. ఈ స్థలము ఈ ఆవరణం అంతటిని మీ రక్త పరీక్షలో తెస్తున్నాం. పవిత్రపరిచి మీ పరిశుద్ధాత్మ ఆవరి మాకు దయచేయండి. కోడికి ఆది నుంచి అంతవరకు శిరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏ కంఠం ఏకదాత్పూర్యం ఏక భావం ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు సహాయించండి. ధ్యానించే వాక్య భాగాల్లో కృపనివ్వండి. వాయిద్యాలు వాయించుట్లో కృపనివ్వండి. ఆరాధించుకున్నట్లో రొట్టె విరుచుట్లో కృపనివ్వండి. సండే స్కూల్ పరిచర్యను దీవించండి. మీ దాసరాన్ని అభిషేకించి వాడుకొని మహింపోదాం. నెమ్మదివ్వండి. మేము కూర్చునుట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామానికి అంగీకారయోగ్యంగా ఉండనట్లు సహాయం చేయండి. మీ చేతులకు అన్ని విషయాల్లో అప్పగించుకుంటాం. తెరువబడిన ఆకాశం ఫలదాయిచ్చు. పగట్లో మేఘస్తంభంగా ఉండి ఇశ్రాయేలు నడిపించే దేవుడు ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నారు. మీ చిత్తమైతే మాకు కూడా చల్లని వాతావరణం దయచేయమని బ్రతిమలాడుతున్నాం. స్థూలు అర్పిస్తూ రావలసిన వారిని జ్ఞాపకం చేసుకోమని నడిపించుటకు కావలసిన కృపా బలము శక్తి మీ దాసుని నాకును దయచేయమని యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆరాధించుకునే ముందుగా క్లుప్తంగా దేవుని వాక్యం ధ్యానించుకుందాం. 36వ కీర్తన, కీర్తనల పుస్తకం 36వ కీర్తన. కీర్తన అంతా మార్చి చదువుకుందాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు. బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వం అంతరిక్షమునంటుచున్నది. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చదువుకున్న భాగం మా గమనంలో బోధించండి. నిలబడిన దాసుని కొలతరైన ఆత్మతో నింపి బలపరిచి వాడుకొని మహింపొందాం. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ 36వ కీర్తనలో 2 భాగాలు మనకు కనిపిస్తాయి. భక్తిహీనుల హృదయములో అతిక్రమం దేవోక్తి వలె పలుకుతోందిట. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వారి దోషం బయలుపడి అసహ్యంగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయుచున్నది. వారి నోటి మాటలు పాపమును కపటమునకు ఆస్పదం.
ఇది మన గత జీవితం. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానువేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాప యోచనలు యోచించు, వాని కాని నడతలు నడుచువాడు. చెడుతనం వానికి అసహ్యము కాదు. కాబట్టి చెడుతనం అసహించుకోలేదు, బుద్ధి కలిగి ప్రవర్తించలేదు, నోటి మాటలు బాగులేవు, దృష్టి బాగులేదు. మన దృష్టి ఎదుట దోషాలు ముఖస్థుతి చేస్తున్నాయిట. అంటే ఏం చేసినా పర్వాలేదులే, అంతా కరెక్టే అని చెప్పేటటువంటి స్థితి అన్నమాట. వాని దోషము అసహ్యంగా కనబడు వరకు వాని దృష్టి ఎదుటి అది ముఖస్థుతి చేస్తోంది. కాబట్టి భక్తిహీనత ఇదంతా. ఇది గడిచిన మన జీవితం. ఏం చేసినా పర్వాలేదు అనుకోవటం, అసహ్యమైన జీవితము, దాన్ని అసహించుకోకపోవటం, అసహ్యమైన పనులు చేస్తూనే అసహించుకోపోవటం. చెడుతనము వానికి అసహ్యము కాదు, చెడుతనం జరిగిస్తూనే దాన్ని అసహించుకోకపోవటం, కాని నడతలు నడవటం, ఇవన్నీ బుద్ధిగలకి ప్రవర్తించకుండా బుద్ధిహీనంగా ప్రవర్తించటం, ఇవన్నీ మనం చేస్తూ వచ్చాం మన జీవితంలో. అయితే ఇప్పుడు దేవుని కృప దగ్గరకు, దేవుని రెక్కల దగ్గరకు వచ్చాం. 7వ వచనంలో అంటాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. ఇటువంటి మనము ఏదో ఒక సందర్భంలో దేవుని కృప వలన ఆయన రెక్కల క్రిందకు మనం వచ్చాము. అంటే ఆయనే మనల్ని రానిచ్చాడు, ఆయనే మనలను తన దగ్గరకు రానిచ్చాడు, తన రెక్కల క్రిందకు రానిచ్చాడు. ఇది ఆయన కృప. ఆ కృప ఎటువంటిదంటే అమూల్యమైనది, అంటే వెలగట్టలేనటువంటిది ఆయన కృప. ఆ కృప క్రిందకు మనం వచ్చాం. ఆ కృప మనలను ఎక్కడికి నడిపించిందంటే 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి దేవుని మందిరములోనికి నడిపించింది. దేవుని మందిరంలో మనము సమృద్ధి అయిన సంతృప్తిని పొందుతున్నాం. దేవుని మందిరంలోనే మనకు నెమ్మది ఉన్నది. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగిస్తున్నావు. కనుక దేవుడు ఇప్పుడు గడిచిన జీవితం, భక్తిహీన జీవితము, అది అంత ఆనందకరమైన జీవితం కాదు, అది దుఃఖకరమైన జీవితం. దానిలో నిజమైన సంతోషం ఉండదు. అయితే దేవుని మందిరంలో గడిపే జీవితమే సంతోషకరమైన జీవితం. అందుకంటాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించు. దేవుని మందిరంలో ఆనందం ప్రవాహం వలె వస్తుంది. దానిని తాగుతున్న కొద్దీ తాగొచ్చు, అది ఆగదు. దేవుడు తన సన్నిధిలో మనల్ని సంతోషింపజేస్తాడు. కీర్తన 16:11 అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిని మనం ఎంత గడిపినా అంత సంతోషం అనుభవిస్తాము. అది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది, దేవుని మందిరంలో దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు. బయట వెతికి వేసారిపోయి విసిగిపోయిన వాడు ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తే దాన్ని అనుభవించగలుగుతున్నాడు. కనుక దేవుడు మనకు ఇటు కృపనిచ్చాడు. తన మందిరంలో ఆ ఆనంద ప్రవాహంలోది తాగే కృపనిచ్చాడు. ఎంత సమయం ప్రభు మందిరంలో గడిపినా అంత ఆనందాన్ని మనం పొందుతున్నాం, అంత ఆశీర్వాదాన్ని మనం పొందుతున్నాం. తర్వాత నీ యొద్ద జీవపు ఊట కలదు అంటే, బయట ఏం చేసినా సరే తృప్తి లేదు, ఓట తృప్తినిస్తుంది, జీవపు ఓట అది. అంటే తృప్తి లేని జీవితాలకు తృప్తినిస్తూ ఉన్నది అన్నమాట. కానీ ఇప్పుడు ఎండాకాలం ఏం తాగామనుకోండి, వాళ్ళు చూడండి పెద్ద కంప్లైంట్ ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదులో కంప్లైంట్ ఏంటి చెప్పండి? వేసవికాలం కంప్లైంట్ ఎక్కువ. మంచినీళ్ళ, ఆల్కహాలా, బీరు దొరకట్లేదట. ఆల్కహాల్ కాదు, మళ్ళీ అది బీరు దొరకడం లేదు, సాలినంత బీరు దొరకడం లేదు మాకు. ఇది కంప్లైంట్. ఎందుకు? వేసవికాలం తృప్తి లేదు, దాహం తీరట్లేదు, కావలసినంత బీరు దొరకట్లేదు, బాధ. ఎంత తాగినా ఏం లేదు, వాడికి దాహం తీరదు. లోకంలో ఏం చేసినా దాహం తీరదు. దాహం తీరేది ఎక్కడంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, అంతే.
ఆనంద ప్రవాహంలో నుంచే దాహం తీరుతోంది. నీ యొద్ద జీవపు ఊట కలదు. జీవపు ఊట ఇది ఏది? ఆయన వాక్యంలో ఉన్నది, ఆయన ప్రేమ సహవాసంలో ఉన్నది. దేవుని దగ్గర కూర్చోండి గంట సేపు, ఇంట్లో కానీ మందిరంలో కానీ దేవుని సన్నిధిలో ఏకాంతంగా గంట సేపు కూర్చోండి. శరీరము, మనస్సు, ప్రాణము తృప్తి చెందుతాయి, గొప్ప నెమ్మది పొందుతాయి. ఇది అంతా ఫ్రీ. దీనికి ఏం ఖర్చు పెట్టాలా? ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, ఫ్రీ. మోకాళ్ళు వేసుకొని కూర్చుంటే చాలు, అంతే. ఇది చెయ్యలేక ఊరకే లోకంలో పడి నానా పాటలు పడుతున్నారు జనం. కనుక నీ యొద్ద జీవపు ఊట కలదు. తరువాత రెండవది, పాపంలో ఉన్నవాడు చీకట్లో ఉంటున్నాడు, నీ వెలుగు పొంది మేము వెలుగు చూస్తున్నాం. కనుక దేవుని మందిరంలో వెలుగుంది, ఆ వెలుగును పొందుతున్నాం. ఆయనే వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు యోహాను 8:12. ఆయన వెలుగు. ఆ వెలుగు దగ్గరకు వచ్చిన వారు వెలుగును అనుభవిస్తారు. వెలుగు అంటే ఇష్టం లేని వారు చీకటి దగ్గరకు పోతారు. యోహాను సువార్త 3:19-20 చదవండి. యోహాను సువార్త 3:19-20. వెలుగు లోకంలోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరి. దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. కాబట్టి వెలుగులో చీకటి క్రియలు, దుష్క్రియలన్నీ కనిపిస్తాయి. కాబట్టి వెలుగునొద్దకు రాడు. అనేకులు ఎందుకు దేవుని మందిరానికి రారు, దేవుని దగ్గరకు రారు? వారి చీకటి, వారి పాపాన్ని కప్పుకోవటానికి, అది వదిలిపెట్టడం ఇష్టం లేనివాడు దేవుని దగ్గరకు రాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగును మనం అనుభవిస్తున్నాం. చీకట్లో ఉన్నవాడు ఎటుపోతాడో తెలియదు. చీకట్లో ఉన్నవాడు తప్పక తొట్టిల్లుతాడు. చీకట్లో ఉన్నవాడు గోతిలో పడతాడు చీకట్లో నడిస్తే. అయితే వెలుగులో ఉన్నవాడు తొట్టిల్లడు. వెలుగులో, దేవుని వాక్యపు వెలుగులో ఉన్నవాడు తొట్టిల్లడు. వారు సరైన మార్గంలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సరైన మార్గంలో ప్రయాణం చేస్తాడు. మనము మన జీవితంలో తొట్టిల్లకుండా ఉండటానికి దేవుని వాక్యమనే వెలుగు దేవుని మందిరంలో మనకు సమృద్ధిగా అనుగ్రహించబడుతోంది. దాన్ని చూసి నీ వెలుగంటే ఆయన వాక్యపు వెలుగు. ఆ వాక్యపు వెలుగు మన జీవితాలను వెలిగిస్తుంది. మనం తొట్టిల్లం, మనం ధైర్యంగా ముందుకు నడుస్తాం, నెమ్మదిగా ఉంటాం. సిగ్గుపడాల్సిన పని మన జీవితంలో రాదు. అటువంటి గొప్ప ధన్యత దేవుని మందిరంలో ప్రభు మనకు అనుగ్రహించాడు. తరువాత 10వ వచనం, నిన్నెరిగిన వారి ఎడల నీ కృప, యథార్థ హృదయుల నీ నీతిని ఎడతెగక నిలుపము. అది ఎడతెగక నిలుస్తుందిట, ఆ కృప, ఆ నీతి. తరువాత 11, గర్విష్ఠుల పాదమును నా మీదకి రానీయకం, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకం. అదిగో పాపం చేయవారు అక్కడ పడి ఉన్నారు. ఎక్కడ పడి ఉంటారు? లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఎక్కడ? వారు పాతాళంలో గుంపుగూడి పడ్డారట. కాబట్టి వారు పాతాళంలో ఉంటారు, పాపం చేయవారు. మనం ఎక్కడ ఉంటాము? 52వ కీర్తన, 52వ కీర్తన 8వ వచనం. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నవారు ఎట్లా ఉన్నారట? పచ్చని ఒలీవ చెట్లు. నువ్వు ఎంత దేవుని మందిరాన్ని ప్రేమిస్తావో అంత పచ్చగా ఉంటుంది నీ జీవితం. పచ్చని ఒలీవ చెట్టు అంటే జీవితం అంత పచ్చగా ఉంటుంది. నువ్వు దేవుని మందిరానికి ఎంత దూరంగా ఉంటావో నీ జీవితం అంత నిస్సారంగా ఉంటుంది. అంటే పచ్చదనం ఉండదు, ఎండిపోయినట్లు ఉంటుంది. దేవుని మందిరం, దేవుని సన్నిధి కూడా, మన శరీరమే దేవుని మందిరం. కాబట్టి దాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎంత గడుపుతామో అంత పచ్చగా ఉంటాం. పచ్చగా ఉంటే సారం ఉంటుంది. పచ్చగా ఉందంటే సారం ఉంది. సారం ఉందంటే ఏమిస్తుంది? ఫలాలు ఇస్తుంది. అది ఫలిస్తుంది, ఇతరులకు ఉపయోగపడుతుంది. పచ్చగా లేదంటే ఎండిపోయింది. ఎండిపోయిందంటే సారం లేదు, ఫలం ఉండదు, అందం ఉండదు దానికి. కాబట్టి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, దావీదు అంటున్నాడు.
మన జీవితాల్లో కూడా ఆ పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండటం కోసం దేవుని మందిరాన్ని మనకేం చేశాడు? తెరిచి ఉంచాడు. ఇట్ ఈజ్ ఓపెన్డ్. దేవుని మందిరం మనకు తెరవబడి ఉన్నది. మనం దాన్ని ప్రేమిస్తే, దానిలో మన వేళ్ళు దానిలో స్థిరపరచబడితే, ఇది అర్థం చేసుకోవాలి. మన వేర్లు దేవుని మందిరంలో స్థిరపరచబడితే మనం పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాము. మన వేర్లు ఇక్కడ స్థిరపడకుండా మన వేర్లు లోకంలో స్థిరపడితే మనం సారం ఎండిపోయిన చెట్ల వలె అయిపోతాము. కనుక దేవుని మందిరాన్ని ప్రేమించే వారికి ఎన్ని గొప్ప ఆధిక్యతలు, ఎన్ని ధన్యతలు, ఎంత ఆశీర్వాదం దాగి ఉందో చూడండి. మనం ఒకప్పుడైతే దీనికి అపాత్రులం, అవతల ఉండవలసిన వారు, పాపం చేస్తున్నవారు, భక్తిహీనులం. ప్రభు మన ఎడల కృప చూపి ఈ ఆశీర్వాదాలన్నింటికీ మనల్ని పాత్రులుగా చేశాడు. కనుక ప్రభువును మనం స్తుతించి ఆరాధించుకుందాం. ఇందుకొరకు ఆయన పరలోకం విడిచి ఈ లోకంలోకి వచ్చాడు. తన రక్తంతో మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు. ఇప్పుడు మనం ఆయన మందిరములో నివసించే ధన్యత ఇచ్చాడు. ఆయన మందిరంలో ఆయన ఆరాధించే ధన్యత ఇచ్చాడు. ఆయన మందిరంలో నుండి కృప పొందే ధన్యత ఇచ్చాడు. ఆయన మందిరంలో నుండి ఆయన రెక్కల చాటున ఉండే ధన్యత ఇచ్చాడు. ఆయన రెక్కల కింద నుంచి మనల్ని ఎవరు తీసుకుపోలేరు. మనం వెళ్ళిపోతే తప్ప. మనం వెళ్ళిపోతే ఏం చేయలేడు. చాలాసార్లు మనమే ఆయన రెక్కల కింద నుంచి బయటికి పోయి నానా పాటలు పడతాము, తప్పులు చేస్తాము, పాటలు పడతాం, ప్రయాసపడతాం, అవమానం, నిందలు తెచ్చుకుంటాం, దుఃఖిస్తాం, కష్టపడతాం. ప్రయోజనం లేదు. మనం చేసుకున్నదే. ఆయన రెక్కల కింద నుంచి బయటికి పోతున్నాం. తిరిగి ఆయన రెక్కల క్రిందకు వస్తే మనకు నెమ్మది. ఆయన దగ్గర జీవపు ఊట ఉన్నది. ఆ ఊట ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఊటలు అంటే కింద నుంచి చిముకుతూ ఉంటాయి నీరు. నదుల్లో నీరు ఉంటుంది, తాగుతాము. బావుల్లో నీరు ఉంటుంది, తాగుతాము. బోరేసుకుంటాము, అవి కూడా తాగుతాము. కొన్ని చోట ఊటలు ఉంటాయి, కింద నుంచి చిమ్ముతుంటాయి. దానికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే చల్లగా ఉంటుంది. హాట్ స్ప్రింగ్స్ తప్ప, అది ఎక్కడో ప్రపంచంలో ఎన్ని చోట్ల ఉన్నాయో తెలియదు. మన భారతదేశంలో 1-2 చోట్ల ఉన్నాయి హాట్ స్ప్రింగ్స్, అంటే వేడి నీళ్ళు. అది తప్ప చల్లగా ఉంటుంది ఊట. రెండవది తీయగా మధురంగా ఉంటుంది. అది ఈ బావిలో నీళ్ళ కంటే, చెరువులో నీళ్ళు, నదుల్లో నీళ్ళ కంటే ఊటల్లో నీరు తీయగా ఉంటుంది. చాలా తీయగా ఉంటుంది. ఎంత తాగుతున్నా తాగాలనిపిస్తూ ఉంటుంది. చల్లగా ఉంటుంది. కాబట్టి తృప్తినిస్తుంది, సేద తీరుస్తుంది. అర్థమైందా? సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ ఊట. దేవుని మందిరంలో జీవపు ఊట ఉన్నది. ఎక్కడి నుంచి? ఆయన వాక్యం ద్వారా ప్రవహిస్తోంది. అది ఎంత మనకు అది తీయగా ఉంది. అందుకని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో అంటాడు, ఆ చిన్న పుస్తకం తీసుకొని తిను, అది నీ నోటికి తీయగా ఉంటుందని అంటాడు. నీ కడుపుకు చేదు. అది తీయగా ఉంటుంది, అది మధురంగా ఉంటుంది. కడుపుకు చేదు అంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము ఆ జీవపు ఊట మనకు జీవాన్ని ఇస్తోంది. మరణకరమైనటువంటి స్థితి మనలో ఎంతో ఉంది. అదేమిటంటే మన ఆలోచనలు దేవునికి అయిష్టమైనవి, లేదా మనల్ని బ్రతకనివ్వకుండా, మనకు నిజమైన జీవాన్ని కాకుండా మరణాన్ని తీసుకుని వచ్చే మరణకరమైన, దుష్టమైన, భ్రష్టమైన, నీచమైన, అసహ్యమైన ఆలోచనలు అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ పారద్రోలుతుంది, మనల్ని స్వస్థపరుస్తుంది. మన మానసికమైన స్వస్థత మనకిస్తుంది ఈ ఊట. తరువాత మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నిజమైన స్వస్థత దేవుని వాక్యం ద్వారా స్వస్థత ఇస్తుంది. దేవుని వాక్యం మనం ఎంత చదువుతుంటామో అంత ఆరోగ్యవంతులం అవుతాం. అర్థమైందా? అనారోగ్యాలు ఉన్నవారు దేవుని వాక్యం ఎంత చదువుతారో అంత ఆరోగ్యవంతులు అవుతారు. దాని ద్వారానే స్వస్థత వస్తుంది. ఆ వాక్యం మనకు నెమ్మది, ఆదరణ ఇస్తుంది. ఒక వాక్యం, ఒక వాగ్దానం మన ఎదురుగా వచ్చినప్పుడు మనకు నెమ్మది, మనకు ఆదరణ కలుగుతుంది, మనకు ధైర్యం పుడుతుంది. వాగ్దానం ఎప్పుడు వచ్చిందో వాగ్దానం రేపు నెరవేరుతుంది. ఇవాళ వాగ్దానం వచ్చిందంటే రేపు వాగ్దానం నెరవేరుతుంది. అంటే దాని అర్థం ఏంటి? వాగ్దానం మన దగ్గరకు వచ్చిందంటే మనం బాగుపడుతున్నామని అర్థం. మనకు ముందుకు మంచి ఉంది, శుభం ఉన్నది. కాకపోతే దాన్ని మనం నమ్మాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. చాలాసార్లు మనం నమ్మకంగా ఉండకుండా లోకంలోకి పరుగులు పెట్టి ఇష్టానుసారంగా బ్రతికి చేయకూడనివన్నీ చేసి దేవుని నామానికి అవమానం కలుగజేసి దేవుణ్ణి దుఃఖపెట్టి దేవుణ్ణి బాధపెట్టి ఆ తర్వాత మనం నష్టాన్ని, ఇబ్బందులను, శ్రమలను తెచ్చుకుంటున్నాం. దానివల్ల తర్వాత దుఃఖపడతాం. మళ్ళా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడికే రావాలి. చిన్న కుమారుడు
కాపరి 100 గొర్రెల్లో ఒక గొర్రెను పోగొట్టుకున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడు? అడవిలో పోగొట్టుకున్నాడు. అక్కడికి పోయాడు. తర్వాత 10 నాణ్యాలు ఉన్నటువంటి స్త్రీ ఎక్కడ పోగొట్టుకుంది? ఇంట్లో పోగొట్టుకుంది. అక్కడే వెతికింది. మనం ఎక్కడ పోగొట్టుకుని అక్కడ వెతకాలి. దేవుని మందిరానికి రావాలి. మందిరాన్ని వదిలేసి పోగొట్టుకుంటాం, మళ్ళీ మందిరానికి రావాలి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నాం, వాక్యం దగ్గరికి రావాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేసాం, ప్రార్థన దగ్గరికి రావాలి. ఆరాధన నిర్లక్ష్యం చేసాం, ఆరాధన దగ్గరికి రావాలి. దేవునితో సహవాసం నిర్లక్ష్యం చేశాం, దేవుని సహవాసం దగ్గరికి రావాలి. నీ మందిరంలో జీవపు ఊట గలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాం. కనుక మరలా వెలుగు సంబంధమైన జీవితం అంటే మనం వెలుగులో ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. వెలుగులో ఉన్నవాడు ఎవడు తప్పు చేయడు. అర్థమైందా? చీకట్లో ఉన్నవాడే తప్పు చేస్తాడు. తప్పు చేయడానికి అవకాశం ఉంది. చీకటి తప్పు చేయడానికి, పాపం చేయడానికి అవకాశం ఇస్తుంది. వెలుగు ఎప్పుడు తప్పు చేయడానికి, పాపం చేయడానికి అవకాశం ఇవ్వదు. మనం పాపము నుండి దూరంగా యథార్థమైన ధైర్యంతో కూడిన జీవితం, ఒకరిని సవాలు చేసే జీవితం ఉండాలంటే మనం ఎప్పుడు వెలుగులో ఉండాలి. వెలుగులో ఉన్నప్పుడు మనం తప్పులు చేయలేం, ఎవడు చేయలేడు. అందుకనే తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వారు వెలుగునొద్దకు రారు. అంటే వెలుగులో ఉంటే దుష్క్రియ చేయలేడు. కాబట్టి మనం నీ వెలుగు పొంది మేము వెలుగు చూస్తున్నాం. వెలుగులో మనం ఉన్నప్పుడు దుష్క్రియ చెయ్యం, నెమ్మదిగా ఉంటాం, దుష్క్రియలు లేకుండా ఉంటాం, పాపం లేకుండా ఉండి ఎవ్వరూ మన మీద ఒక్క నేరారోపణ కూడా చేయడానికి వారికి అవకాశమో ఉండదు. అటువంటి స్థితిని దేవుని మందిరం మనకు అనుగ్రహిస్తున్నది. ఈ దినం నీ వెలుగు పొంది మేము వెలుగు చూస్తున్నాం, వెలుగులో ఉన్నాం, వెలుగు చూస్తున్నాం, వెలుగులో నడుస్తున్నాం, మనకి ఆపదన్నది లేదు. తర్వాత నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు, సారవంతమైన జీవితం ఇక్కడ ఉన్నది. ఈ వేర్లు గనక మందిరంలో స్థిరపరచబడితే, నాటబడి స్థిరపరచబడితే పచ్చగా ఎదుగుతాము, ఫలిస్తాము. ఇంత గొప్ప ధన్యతకు ప్రభు మనల్ని పిలిచాడు. పాపులమైన మనల్ని తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు, గొప్ప ధన్యత ఇచ్చాడు. కనుక ఈ ఆశీర్వాదాలన్నీ మన సొంతం. ఇప్పటికి కాకపోయినా నమ్మి దేవుని మందిరాన్ని ప్రేమించి హత్తుకొని జీవిస్తే మన సొంతం అవుతాయి. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మాట. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుకుందాం. 4:4 మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుని హత్తుకొనిన అనుభవం, దేవుని హత్తుకోవటం అంటే దేవుని విడిచిపెట్టిన అనుభవం. గట్టిగా పట్టుకొని ఉంటాం. చిన్నపిల్లలు, పసిపిల్లలు తల్లిని ఎట్లా హత్తుకుంటారు, అట్లా దేవుణ్ణి హత్తుకున్న వారే ఆశీర్వదింపబడతారు. ఈ ఆశీర్వాదాలన్నీ వారివి. ఓసారి దేవుని దగ్గరకు వచ్చి బాయ్ బాయ్ అని చెప్పి మళ్ళీ లోకంలో పోయేవారికి ఈ ఆశీర్వాదాలు దొరకవు. ఈ నెమ్మది ఉండదు జీవితంలో. ఆయన అక్కడ అంటున్నాడు 52వ కీర్తనలో, కోరహు కుమారులు అనుకుంటా, చూడండి 52వ కీర్తనలో ఏమంటాడు? ఈ దావీదు రాసిన కీర్తన 52వ కీర్తన 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. వారందరూ, ఆ దోయే గన్నవాడు, తక్కిన పాపులు, వారందరూ పాతాళంలో కుప్పగా కూర్చోబట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో ఉన్నా, దేవుని మందిరంలోనే ఉంటాను. 23వ కీర్తనలో అంటాడు, నిత్యము ఏమన్నాడు? 23వ కీర్తనలో చూడండి, 23వ కీర్తన 6వ వచనం కలిసి చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. చిరకాలం దేవుని మందిరంలో నివాసం చేస్తాను. అందుకనే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. దావీదు ఎన్ని తప్పులు చేసినా క్షమించి ప్రభు ఆయన్ను ఆశీర్వదించాడు. అంటే తప్పులు చేయాలని కాదు, శిక్ష ఉంది. తప్పు చేశాడు, భయంకరమైన శిక్షలు అనుభవించాడు. కాబట్టి చేసిన ప్రతి చిన్న తప్పు కూడా దావీదు పెద్ద శిక్ష అనుభవించాడు, సామాన్యంగా కాదు. చిన్న తప్పు కూడా పెద్ద శిక్ష అనుభవించాడు, పెద్ద తప్పులుగా శిక్షలు అనుభవించాడు. కానీ దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఎందుకట? నేనైతే దేవుని మందిరంలో ఉంటాను. వారికి ఎంతోమందికి లేని ధన్యత ఈ దినం యేసుక్రీస్తు ప్రభు వారి రక్తక్రయం ద్వారా మనకు అనుగ్రహింపబడింది. కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ప్రభువా, ఇంత గొప్ప ధన్యత
పాతాళానికి కూర్చబడవలసిన నేను నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండి నీ జీవపు ఓటను అనుభవిస్తూ నీ వెలుగును చూస్తూ నీ రెక్కల చాటును భద్రపరచబడి ఈ నెమ్మది సారం కలిగి పచ్చగా సంతోషంగా ఉండే ధన్యత నాకు అనుగ్రహించావు ప్రభువా, నీకు స్తోత్రం అని చెప్పి కొద్ది సమయం ప్రభువును మనం స్తుతించి ఆరాధించుకుందాం. ఒక చిన్న